ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు తోడుగా జిల్లాలో ప్రతి ఓటరు కూడా కలిసి వచ్చేందుకు కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో దిగారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా వినోద్రావుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాండ్ర వినోద్రావు సత్యమని శ్రీమతి వెనీలా గాంధీ చౌక్లో వ్యాపార వర్గాలు హమాలీలు కలుస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. ఇక మోదీ ఆశీస్సులతో ఖమ్మంలో గెలుపు బీజేపీదే అంటున్న తాండ్ర వినోద్ వెనీలతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం కూడా తాండ్ర వినోదరావు గెలుపు కోసం అహర్నిశల కృషి చేస్తూ వ్యాపార వర్గాల్ని కలుస్తూ కూడా ఓటును అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం గాంధీ చౌక్ లో వ్యాపార వర్గాన్ని కలుస్తూ ఓటును అభ్యర్థించేందుకు కోసం మనతో పాటు వచ్చారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు సతీమణి వెనిల గారు. అసలు ప్రజల్లో ఎలా స్పందన ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి. మహిళల్లో అయితే చాలా బాగుంది రెస్పాన్స్. ఇట్స్ వెరీ గుడ్ మంచిగా ఉంది. ఎవరిని చూసినా వాళ్ళే చాలా సార్లు చెప్తున్నారు మేము బీజేపీకి ఓటేస్తాము ఈసారి అని, కంపల్సరీ మేము మోడీ గారికి అండ్ రామరాజ్యమే తెచ్చుకుంటాము అని. నారీ శక్తి అనే ఒక ప్రధానమైనటువంటి ఒక స్లోగన్ తోటి ఈ దేశం మొత్తం కూడా మహిళా లోకాలందరినీ కూడా ఏకం చేసేందుకోసం నరేంద్ర మోడీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మహిళా శక్తి కోసం. ఇది ప్రచారం ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఎట్లాంటి స్పందన లభిస్తా ఉంది, మహిళల్లో ఎలా స్పందిస్తా ఉన్నారు? ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్ అండ్ ఇది ఎందుకంటే వాళ్ళకు స్వయం ఉపాధి కావాలి అని చూస్తున్నారు కదా, అందుకని అందరు నరేంద్ర మోడీ గారు అయితేనే పక్కా చేస్తారు అని, వేరే గవర్నమెంట్స్ అయితే చెయ్యదు అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పటి వరకు అయితే. నేను మార్కెట్లలో ప్లస్ ఇట్లా షాప్స్లలో తిరిగినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ రెస్పాండింగ్ వెరీ పాజిటివ్లీ. దీంతో పాటు నరేంద్ర మోడీకి సంబంధించిన విధానాలు, దాంతో పాటు అయోధ్యకు సంబంధించినటువంటి అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్ళినాయి, గడప గడపకి వెళ్ళినాయి. మీరు కూడా అదే గడప గడప వెళ్ళి కూడా ఓటు అభ్యర్థిస్తా ఉన్నారు. ఎలా స్పందన ఉంది? ఓవరాల్ గా హిందుత్వం సమాజానికి చాలా ఉపయోగం అని చెప్పేసి అని మోడీ ఇచ్చిన పిలుపుని ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? ప్రజలు బాగా స్పందిస్తున్నారు. ఇట్స్ వెరీ పాజిటివ్ అండ్ ఇది వాళ్ళే మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు మీరు రాకండి మేమే ఇస్తాం ఓటు నరేంద్ర మోడీ గారికి అని టైప్ లో. వినోదరావు గారు చాలా కాలం పాటు ఇలాంటి సమ్మర్ లో బాగా తీవ్రమైన ఎండల్లో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపించినట్లేదు మేడం. ప్రస్తుతం ఎండల్లో క్షేత్రస్థాయి ప్రజల్లోకి వెళ్ళి సామాన్యుల దగ్గర కూడా వెళ్ళేసి ఓట్లు అడిగి అభ్యర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఎలా అనిపిస్తా ఉంది? తప్పు ఆలోచిస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల నుండి ఇంతకన్నా స్లమ్ ఏరియాస్ కి వెళ్ళి స్లమ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇంకా వేరే చాలా ఉపాధి కల్పాలు అంది ఏ సామాజిక వర్గానికి వాళ్ళకి ఒక్కొక్క ఉపాధి లాంటివి చేశారు. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రజలలోకి వచ్చాం అంతే. ఎన్జిఓస్ త్రూ చాలా వర్క్ చేశాము. ఎన్జిఓస్ ద్వారా లబ్ధి పొందినటువంటి చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే వినోదరావు గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎలా స్పందిస్తా ఉన్నారు, ఎలా వర్క్ చేస్తా ఉన్నారు మీ టీమ్? అందరూ చాలా బాగా నైట్ లైక్ 12:30-1 వరకు పనిచేస్తున్నారు. మార్నింగ్ లైక్ 5:30 కల్లా షాప్ వాళ్ళే లేసి రెడీగా ఉంటున్నారు. సో మా స్టాఫ్ అంతా అక్కడ నుండి వచ్చేసారు. అందరూ మొత్తం ఎక్కడెక్కడ ఎన్జిఓస్ ఉన్నాయో చాలా మటుకు వచ్చేసి ఇక్కడే ఉండి పనిచేస్తున్నారండి. వినోదరావు గారు చాలా అహర్నిశలు ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా మంది పోటీ పడ్డారు, కానీ వినోదరావు గారికి సీట్ రావడం వలన ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తుంది. ఎప్పుడు లేని విధంగా కూడా కమాండింగ్ వర్క్ చేస్తా ఉన్నారు, ఒక యూనిటీని ప్రదర్శిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ యూనిటీగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో గెలుపు దాదాపు ఖరారైనట్టుగానే ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడిగి ఇట్లా ఓటు వేయండి అని అభ్యర్థించినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ వెరీ పాజిటివ్. నాకైతే 100% గెలుస్తామనే నమ్మకం ఉంది. పుట్టినిల్లు మెట్టినిల్లు అంటారు మేడం, ఖమ్మం జిల్లా మీకు మెట్టినిల్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ వేరే జిల్లా నుంచి చూడవచ్చు, ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కలిసిన నేపథ్యంలో వీళ్ళ స్పందన చాలా అమోఘం, అపూర్వ స్పందన లభిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ జిల్లా ప్రజానికానికి తాండ్ర వినోదరావు సతీమణిగా మీరు ఏం కోరుతా ఉన్నారు ప్రజానికాన్ని? నేను డెవలప్మెంట్ కోసం చూస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, బట్ ఎక్కడ మీకు డెవలప్మెంట్ అనేది లేదు. ప్లస్ ఉమెన్ కి అయితే అసలు ఏమీ లేదు. సో ఈసారి పక్కా వినోదరావు గారికి విజన్ అనేది చాలా ఇది. అందుకని
గెలిస్తే మటుకు పక్కా డెవలప్మెంట్ ఉంటది అని మటుకు నేను హామీ ఇస్తున్నాను. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి బీజేపీ విశ్వరూపం ప్రదర్శిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో టీం వర్క్ ప్రదర్శిస్తూ అనేక మంది ప్రజానీకం దగ్గరికి వెళ్ళి కూడా క్షేత్రస్థాయిలో స్లమ్ వద్ద కూడా వెళ్ళేసి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాను చేసినటువంటి సేవలు దాదాపు కుటుంబంగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి సతీమణిగా ఉన్నటువంటి వెనిల గారు కావచ్చు, అదే నేపథ్యంలో కుమారులు ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. స్లమ్ లో ఉన్న ప్రజానీకాన్ని కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నారు. ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే బీజేపీ మళ్ళీ రావాలి. ఈ ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీని బలం పెంచేందుకోసం, విజయం తీసుకు అడుగులేయడం కోసం మేము చేస్తున్న ప్రతి సేవ మాకు ఉపయోగపడుతుంది. మరింత సేవ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించండి. జిల్లాలో ఉన్నటువంటి మహిళా లోకం అందరూ కూడా, యువత మహిళా లోకం అందరూ కలిసి వినోదరావు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి పిలుపునిస్తూ సామాన్య ప్రజానీకానికి వెళ్ళి కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి ముందుకెళ్తున్న నేపథ్యం ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఏదేమైనా జిల్లాలో బీజేపీ అనేది క్రమక్రమంగా పుంజుకుంటూ ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా ఈసారి విజయాన్ని ఎగరేయాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా బీజేపీ ఆ రకమైన కృషి చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్.